వినాలి, మీ అనుభవించాలి, చూడాలి. కానీ మరి ఎటువంటి వాళ్ళు జాగ్రత్త దర్శనం పోతుంది, దేవుని పోవడం. కానీ అయ్యగారు మరి మరి పుస్తకాలు అర్పిస్తుంటే మనం పుస్తకాన్ని చెల్లించాలి. కీర్తన గ్రంథంలో 143 కదండి వలన 140 యెహోవా నా ప్రార్థన నా విన్నపములకు చెవియొగ్గుము. విశ్వాసతను బట్టి నీతిని బట్టి నాకు ఉత్తరం ఇవ్వు. ఇక్కడ ఏమంటానండి, నా ప్రార్థన ఆలకించు. దైవజనుడైన దావీదు మహారాజు ఎన్నో కష్టాలు శ్రమలు అనుభవించిన వ్యక్తి, ముందు దైవజనుడు. అనేకమైన శ్రమలతో బాధలో అనుభవించిన వ్యక్తి మాటలు. యెహోవా నా ప్రార్థన ఆలకించాడు. అందరికి ప్రార్థన ఆలకించడం లేదు, దేవునికి ఆరోగ్యంగా ఉంటాడు. ఉదయకాలం లేవనే కాలు చేసుకుని స్నానం చేసుకోవడం, బట్టలు తీసుకోవడం, ఇల్లు పనులు ఉంటాం. కానీ దేని వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, దేవుని సన్నిధి రావడం అనేది ఏంటి అని గొప్పగా వెనకదాటిపోతాం. నేను అక్కడ ఏం సాధకాలి, ఏం రాత్రంతా ప్రార్థన, రాత్రంతా ప్రార్థన, కన్నులు రాసుకుంటా. ఎందుకంటే బాధ నేను కొన్ని నేర్చుకుంటా. పన్నెండులేదు దేవుడు లే అంటారు. అయ్యా నాకు సాధగారు, అయ్యా వెంటనే వచ్చాను. తెలుగు వాక్యం చేసుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు ఆనందం కలిగింది. కనుక దేవుని వాక్యం ద్వారా మనకు ఆధారం దొరుకుతుంది. మన సంశయాలు తీర్చాలంటే ఎవరు ఇవ్వలేరు. దేవుడు కనుక యెహోవా నా ప్రార్థన ఆలకించమని దైవజనుడైన దావీదు ప్రార్థన చేసి మనం కూడా స్థితిలో మనం ప్రాణాలను రక్తం నువ్వు కలుపుకొని శుద్ధి చేసుకో, అప్పుడు నీ హృదయంలో అయిపోతావు. కానీ నీ హృదయం కావాలంటే ప్రభుత్వం నీ ఒప్పుకోవాలి. చేసిన తప్పులను ఒప్పుకొని వదిలిపెట్టాలి. ఒప్పుకున్నాడు కానీ అంటేనే వాటిని అంటుంటారు. కానీ ఆ వదిలిపెట్టేది చాలా తక్కువ. కనుక ప్రియమైన సోదరులారా, ఏం వాక్యం మనం విన్నాము కానీ వాక్యానుసరించే బతుకులు లేకపోతే మారాలే మంచి మారాలే. ఆ మారిన మనుషులు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి. ఆ మారిన మనిషికి మార్పు లేకుండా ప్రార్థన చేయడం బాగలేదు, మార్పు లేకుండా బైబిల్ చదవడం బాగలేదు. అలవాట్లు అవన్నీ చెరువులు ఏముంటుందో మంచి చేయబట్టి బైబిల్ చదువు ఏదో కొన్ని సంశయాలు ఉంటాం. తాగాలి భార్య భర్తలు మధ్యలో అనులంలో ఒక అక్కడల్లా పోయి వాడి మధ్య అనేకమైన సంశయాలు. బైబిల్ ఉందిగా ఏంది నాకు ఈ కార్యక్రమాలు దాన్ని బాధలు ఆ బాధలు అని చెప్పి కన్నీరు కాంటారు. ప్రార్థన చేసి కనుక దేవుని సన్నిధిలోకి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకింత మానవుడు ఆలకించాడు. యెహోవా కొరకు ఎదుర్కొంటువారు నూతన బలం పొందడం పక్షాధిపతి పైకి. కనుక దేవుని కొరకు ఎదురు చూడాలి. చూడని వస్తాను ఎదురు చూస్తాం. కనుక యెహోవా కొరకు ఎదురు నూతన బలము పొందుకోవటం. దేవుని వాక్యం ద్వారా నూతన వెలుగు ఈ గెలవాలంటే దేవుని వాక్యమే. దేవుడు నేను బాగా నిన్ను మాట్లాడు. కనుక ఎక్కడే ఉంటాడంటే ఎదిగి కొంతమంది ఆ ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారు. వారి సంశయాలను బట్టి చేస్తారు. వారికి ఉన్న ఇబ్బందులు బట్టి పడకుండా సంశయాలను బట్టి చేస్తారు. ఇంకొకటి కానీ అప్పుడు మన దేవుడు ఏం చేస్తాడు, ఆలోచన నీ ప్రార్థన ఆలోచించినాడా దేవునికి ఈరోజుగా పని చేస్తున్నాము. ఆల ప్రకారంగా ప్రకారంగా చర్చకి రావడం లేదు. దేవునికి ఇచ్చే దేవునికి ఇచ్చలేదు. ఒకరిలో ఒకరు లేదు. అంత స్వార్థం కొరకు మాట్లాడతాం. కానీ నీ ఆత్మలో నీ యొక్క పద్ధతి మార్చుకున్నప్పుడు దేవుడిని ప్రార్థన నీ ప్రార్థన చేయనప్పుడు ఆలోచిస్తున్నాడు. నీ ప్రార్థన అంగీకరిస్తున్నాడు అనేది వీళ్ళ సంశయాలు జరుగుతున్నాం. చచ్చిపోయే పద్ధతులు ఏమైనా ఉన్నాము అదే పాటలు చెప్పాలా. ఇది రాని బాధ్యత చెప్పే కదా. అప్పుడప్పుడు బట్టలు ధరించుకున్న పాటలు ఆనందంగా మీకు రాగలిగినాను.
దేవుడు నాతో మాట్లాడే మాటలు ఏంటంటే నేను ఎత్తి యోగకు మొదలుపెట్టుదును అంటే మనకు ఉదయకాలంలో ఎంతమంది బైబిల్ చదివినారు? ఉదయకాలంలో బైబిల్ చదివి ప్రార్థన చేసుకునే చేయకపోతే ఇది అంతా చాలా భయంకరమైన పని. ఏమి వాటి మనం ద్రవజ్యత మొక్కమలు పెట్టాలి బైబిల్. కానీ దేని వాక్యం అది ఆహారం. మనం ఈ బైబిల్ చదివినప్పుడు మనకు ఆధారాలు ఉంటుంది. పొందుకుంటాం మళ్ళీ అది పని దేవుడే నీకు తోడుగా ఉన్నాడని మాట్లాడతారు. అప్పుడు మన హృదయంలో ఆదరణ కనుక ప్రేమ సోదరుల ఏమి ఎందుకు భయభక్తి కలిగి ఆయన ఆజ్ఞను అనుసరించేవారు యేసుని స్వీకరితో యేసుని స్వీకరితూ నీ హృదయ ద్వారం తెరవము తాని ప్రణీతితును నీ హృదయ ద్వారం తెరవము తాని ప్రణీతి మన్నించు సార్వ పాపములంతనే మార్పును సార్వ రోగులను మన్నించు సార్వ పాపములంతనే మార్పును సార్వ రోగులను పతినిలములను వ్యాధిగ్రస్తులకే శ్వాస దాచనే యేసుని స్వీకరించు అనేకమైన పాటలు ఒక్కొక్క బాధలు చూడాలి. కొన్ని తెలుగు పొరుగు పొట్లాట, భార్య భర్తలు సమాధానం పొట్లాట, అన్నదమ్ములు పొట్లాట, ఇక్కడికి పొరుగు పోమాట, సమాజంలో ఎక్కడి నుంచి సైతాన్ని ధర పొట్లా జవుడాలు పొట్లాడ చెట్టుబడి సమాధానం మందంగా సైతాన్ని అందినగా అందరూ కలిగించి ప్రేమ కలిగించి లేకుండా చేసి చెట్టుకి రాకుండా చేసి ఒకరికొకరిని గుడ్డులాడు కన్నాడు చేసి కానీ ఇది కాదు ఏమి భయభక్తి కలిగి ఆయన సన్నిధికి లోబడి వాక్యాన్ని అనుసరిస్తే మనసు ఇది ఏ సమయంబు రండి రాక్షణ ఇక సమయము లేదండి రండి రాక్షణ పాపులనందరినీ యేసు దాపున చేసుటకై పాపులనందరినీ యేసు దాపున చేసుటకై ఏ సమయంబు రండి రక్షణ పొందండి ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి పాపులనందరినీ యేసు దాపున చేతునండి పాపులనందరినీ యేసు దాపున చేతునండి ఏ సమయంలో రండి రక్షణ పొందండి కనుక ఏ సమయం మీలో ఒక్కడ బలహీనమై జారిపోయి ప్రార్థన లేక వాక్యం లేక దేవునికి లేక సంఘానికి వెళ్ళక ఇటువంటి అలవాట్లు ఏముంటే దిద్దుకొని పాటలు చక్కటి పాటలు మాట్లాడు అంతరంగమైన దిద్దుకొని మాటలు లేకపోతే పాటలు పాడి ప్రార్థన చేసి బైబిల్ దగ్గర ఎన్ని లేకుండా కాదు నీ అంతరంగమైన దిద్దు మారాలి మంచి మారాలి ఆ మారిన మనసు దేవునితో ఫలితం అయ్యా నీ పాడమని చూడలేదు వాక్యం ద్వారా నాకు మాట్లాడినందుకు అసలు జీవించి ఎన్నో వాక్యాన్ని భద్రపరుచుకున్నట్టుగా సహాయం చేయవలని ఏదున్నామని ప్రార్థిస్తున్నాం అయ్యారు లెసన్ పెడతాం.